థ్యాంక్ యూ, ధన్యవాదాలు అన్నగారు. ఇంకొక విషయం, జిల్లాల గ్రామ ప్రజల సాక్షిగా గత ప్రభుత్వంలో కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇస్తున్నాం, ప్రతి చెరువు నిండాలి, ప్రతి గ్రామంలో రైతులు సుభిక్షంగా పంటలు పండించుకోవాలని చెప్పి ఒక కుట్రపూరితమైన ఆలోచనతో ఎక్కడ కాలువలు తవ్వకుండా మన ప్రాంతాన్ని నిర్వీర్యం చేస్తూ గత పాలకులు కొంత నిర్లక్ష్యం చేసిన ధోరణి కనబడిండే. దానిలో భాగంగానే మొన్నటి ఏసంగి పంటకు సిరిసిల్ల ప్రాంతానికి నీళ్ళకి ఎంత కష్టపడ్డాము, నీళ్లు మన చెరువులు నిండడానికి ఎంత ఇబ్బంది కలిగిన పరిస్థితులు ఎదుర్కొన్నాము. ఆ గ్రామాల నుండి రైతులందరూ కాలువల ద్వారా పోయి కాలువలను తీసుకొని దానికి ఇబ్బంది చేయడం జరిగింది. అయితే గత 10 సంవత్సరాలుగా ఇప్పుడున్న ప్రస్తుతం మన ఈ ప్రాంత ఎమ్మెల్యే మంత్రిగా ఉండి కనీసం ఈ ప్రాంతంలో ఒక చెరువు నుండి ఒక చెరువుకు గొలుసుకట్టు చెరువు కాలువ ద్వారా చెరువులు నింపాలని చెప్పి ఆలోచన లేని తనంతో కూడా కొంతమంది రైతులు ఇక్కడ ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఈ వచ్చే ఏసంగి వరకు గౌరవనీయులు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వాన మనం రంగలపల్లి మండలానికి కాలువల కోసమే కేవలం 3 కోట్ల రూపాయల జిల్లాలు శాంక్షన్ చేయబడింది. ఖచ్చితంగా వచ్చే ఏసంగి పంట వరకు ఈ జిల్లా ఇది జాకాపూర్ నుండి మాటల నుండి మన గ్రామాలకు వచ్చే చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువులో తప్పకుండా కాలువలు తీర్చడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. అలాగే కొంతమందికి రైతులకు ఈ ప్రాంతంలో నష్టపరిహారం, భూములు కోల్పోయినా నష్టపరిహారం ముడియలేదు, వాళ్ళకు కూడా కాంపిటీషన్ ఇచ్చి కాలువలకు శ్రీకారం చుడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. రైతులు అందరూ అధైర్యపడకండి, ఖచ్చితంగా వచ్చే వేసే వరకు మీరు కాలువలు పూర్తి చేసి చెరువులకు నిలాదిస్తాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.